ఈజీగా చేపల ఫ్రై అయితే చేసుకుందాము. ఇచ్చుకొని కడాయి అయితే పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి. చేప ముక్కలు అయితే వేసుకోవడమే అయితే యాడ్ చేసుకోవాలి. ఈ చేపల మీదే వేసుకోవాలన్నమాట. దీని ముందు వీడియోలో అయితే చేపల పులుసు అయితే పెట్టాను. ఆ వీడియో అయితే చూడండి, చూడలేని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక. చేపల పులుసు అయితే పైన వేస్తున్నాను. దీని టేస్ట్ అయితే అదనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. చాలామందికి తెలీదు. ఒకవేళ తెలిసి ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వన్ సైడ్ వేగాక రెండో సైడ్ అయితే వేపుకోవాలి మనం. కరివేపాకు అయితే వేసుకోవాలి. ఉన్న వాళ్ళు అయితే కొత్తిమీర వేసుకోవచ్చు. నేనైతే వేసుకోవట్లేదు. రెండో సైడ్ చాలా జాగ్రత్తగా తిప్పుకోవాలన్నమాట. వాసన అయితే అదిరిపోయిందనమాట. ఇప్పుడే కడుపు నిండిపోయింది ఆ వాసనకి. అలా ఉంది, అంత మంచి వాసన. ఫ్రై అనేసరికి ఒక్కొక్కరు ఒక్కొక్క వెరైటీగా అయితే చేస్తారు. మా స్టైల్లో అయితే నేనైతే ఇలాగే చేస్తాను. టేస్ట్ అయితే అదిరిపోద్ది అనమాట. డౌట్ రావచ్చు చేపలు ఉప్పు వేయలేదని, కానీ నేనేం చెప్పాను ముందు ఎపిసోడ్ అయితే నా యూట్యూబ్ ఛానల్లో చేపల పులుసు అనేది పెట్టాను. అది చూస్తే మీకు క్లారిటీ అనేది వచ్చేస్తుంది. ఏగినట్టు చూపిస్తాను మీకు. కూడా ఏగింది. ఇంకెందుకైతే స్టవ్ అయితే కట్టేద్దాము. ఇంకో సైడు స్టవ్ కట్టేసాను. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేస్తా. వేడి వేడిగా ఉంది గైస్. చూసారా ముక్క కూడా ఎంత బాగుందో, స్పైసీ. ఎమ్మీ ఎమ్మీ, చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. నచ్చినట్టయితే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.